అందరికి దండాలు. టీ10 ఎగ్దం ముచ్చట్లకు స్వాగతం. చలో రాజాకొచ్చిందంటే ముచ్చట మునుం పెట్టి చెప్తది. మసిబూసి మారడిగాయ చేసుడు అన్న సామెత ఇన్నరు కదనుల్లా. ఇక గట్నే ఉంది ఇప్పుడు చెప్పుకోబోయే ముచ్చట. 2014 ఎన్నికల టైంలో బీజేపీ మేనిఫెస్టోలో ఒక కొత్త రకమైన ఆరోగ్య విధానాన్ని మన భారత్ కు తీసుకురావాలని జాతీయ ఆరోగ్య హామీ మిషన్ ని షురువు చేస్తున్నామని ప్రకటించింది కమలం సర్కారు. కానీ మాటలు కోటలు దాటినాయి గాని చేతలు గడప దాటలేదు. అయితే 2018 నుంచి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ప్రతి ఇంటికి 5 లక్షల చొప్పున ఆరోగ్య బీమా ఇస్తున్నామని చెప్పి ఇస్తుంది కదా. ఏం సకదనం పాడైంది. ఆపద టైంలో ఆదుకుంటుందని ప్రైవేట్ దవాఖానకు కార్డును పట్టుకొని పోతే అసలుకే దేక్తలేరు. దవాఖాన్లా వైద్యం లేదు ఏం లేదు పోండ్రనేలా కొడుతున్నారు. ఓష్ని ఇక ఏం చేద్దాంరా నాయనా అని దీనికన్నా గవర్నమెంట్ దవాఖానకే ఓవుడు నయం ఉందని గా బాట పట్టిరి జనము. ఇక కరోనా కష్టకాలంలో కూడా ఈ కార్డు పని చెయ్యలే. సేమ్ గిదే కథ. అయితే 2017 ప్రజల ఆరోగ్యం మీద జీడిపిలా కనీసం వల్ల 2.5% అన్న ఉండాలని సిఫారసు చేసింది. కానీ అవతల దేశాలేమో ఘనా, భూటాను, ఇండోనేషియా, మాల్దీవులు, శ్రీలంక వంటి దేశాల కంటే కూడా మన దేశ పొల్లే వాళ్ళ జేవులకెళ్ళి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు ఆరోగ్యం మీద. 2014 మన దేశంలో 806 జిల్లాలు ఉండే. అందులో 706 వైద్య కాలేజీలు ఉన్నాయి. ఇంకా కొత్త కట్టిన కాలేజీలల్లో డాక్టర్లు మిగిలిన సిబ్బందిని పెట్టనే లేదు. 2022-23 మొత్తము 246 మెడికల్ కాలేజీలల్లో 50% మందికి హాజరు కూడా లేదని నేషనల్ మెడికల్ కౌన్సిల్ సర్వేలో చెప్పుకొచ్చింది. ఇంకా ఇట్లా అందని వైద్యంతోని పోషకాహార లోపంతోని చాలా మంది పిల్లల పరిస్థితి అధ్వానంగా ఉన్నది. ఇంకా 2015-16 చేసిన సర్వే ప్రకారంగా 5 ఏళ్ల కంటే లోపటున్న పిల్లలకు 7.5% మంది అలా ఎత్తుకు దగ్గ బరువు లేరని సర్వేలో బయటపడ్డది. ఇంకో దిక్కుంగా మేము డయేరియాని లేకుండానే అంతం చేస్తామని బీజేపీ వాగ్దానం చేసింది ఎన్నికలప్పుడు. కానీ అది కూడా పెండింగ్ లోనే పెట్టింది. 2019-20లో ఒక సర్వే చేస్తే అందులో 8% మంది ఆ ఏడాది డయేరియాతో చచ్చిపోయిండ్రని తేలింది. ఇంకో ముచ్చట ఏం చెప్పిందంటే దోమలు లేకుండా చేస్తాము చచ్చిపోతుండ్రని చెప్పుకొచ్చింది. నిజంగానే జనాలు నమ్మి ఓట్లు గుద్దిండ్రు. గెలిచినాక దోమలు లేకుండా చేసేందుకు ఏ కార్యం ముందలేసుకోలేదు కమలం సర్కారు. ఇక ఇవి గిట్లుంటే 2019 మళ్ళా ఓట్లకు ముందల ఏం చెప్పిందంటే క్షయవ్యాధి రాకుండా అందరినీ మేము కాపాడతాము, దీన్ని నిర్మూలిస్తాము, దీన్ని లేకుండా తరిమి కొడతామని బీజేపీ సర్కారు హామీ ఇచ్చింది. ఎప్పటికైతేనే అటెన్గా దాని గురించి ఏ చర్యలు తీసుకోలేదు. ఇక 2020లో టీబీతోని ఏం తక్కువ 5 లక్షల మంది భారతీయులు చచ్చిపోయినని అంచనాలు ఉన్నాయి. సుశిరా గిట్లా మోడీ సర్కారు విద్య మీద ఆరోగ్యం మీద ఇచ్చిన హామీలన్నీ నీటి ముఠలు చేసింది. జనాన్ని మసి ఊసి మారడిగాయ చేసి ఓట్లు వేయించుకొని గట్టెక్కి పెక్కున్నది అన్నట్టే చేసింది అని సామాజిక కార్యకర్తలు, మేధావులు, జనాలు మాట్లాడుకోబట్టిరి. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రాసుడు మర్చిపోకుండ్రి. గిదలా ముచ్చట మళ్ళీ రేపటి ఎగ్దమ్ ముచ్చట్లతో మళ్ళీ కలుస్తా. అదివరదాకా చూస్తూనే ఉండుర్రి టీ10.